సార్ ఇంటర్మీడియట్లో మీ షెడ్యూల్ ఎలా ఉండేది? సో ఇంటర్మీడియట్లో స్కెడ్యూల్ గురించి మాట్లాడితే, సో ఐ డిడ్ మై ఇంటర్మీడియట్ ఇన్ విజయవాడ శ్రీ చైతన్య. మార్నింగ్ 6 షార్ప్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. దెన్ దే విల్ రన్ టిల్ 12:30 PM. దాని తర్వాత 1 to 1.5 hour there will be a break, followed by what do we call study hour. So 2 to 5 o'clock ఒక schedule, 5 to 6 break, again 6 to 8:30 second schedule, 8:30 to 9:30 break for the dinner, 9:30 to 10:30 a short schedule. 10:30 తర్వాత విల్ బి గోయింగ్ బ్యాక్ టు అవర్ రూమ్స్. 10:30 తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ గోయింగ్ టు రూమ్ ముచ్చట్లు పెట్టకుండా వీ హ్యావ్ టు స్లీప్. ఎందుకంటే వీ విల్ బీ హ్యావింగ్ అ షార్ట్ పీరియడ్. అంటే మార్నింగ్ 6కి క్లాస్లో ఉండాలి అంటే 5 o'clockకి లేవాలి. ఓకే, సో అట్లీస్ట్ 11 to 5 పడుకుంటే నెక్స్ట్ డే క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్ ఆన్. సార్ ఇంటర్ అయింది, షెడ్యూల్ సేమ్ ఇదే విధంగా ఇంకొద్దిగా డోస్ పెంచి ఎంబీబీఎస్లో ఎలా మీరు చేశారు మీ షెడ్యూల్ని? ఎంబీబీఎస్లో ఎట్లా అంటే, అరే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్స్ నాట్ అ కాంపిటేటివ్ వరల్డ్. ఎంబీబీఎస్లో ఆ 5.5 years మనం కాంపిటీషన్ వేరే వాళ్ళతో కాంపీట్ అవ్వం కాబట్టి కొంచెం మన టైం ఫ్రీ అవుతుంది. సో లైక్ మార్నింగ్ 9కి క్లాసెస్కి వెళ్తాం, దట్ విల్ రన్ టిల్ 12:30 to 2 o'clock బ్రేక్, అగైన్ 2 to 4 క్లాసెస్, అంతే. 4కి వచ్చిన తర్వాత దట్ ఈజ్ యువర్ సబ్జెక్టివ్ థింగ్. ఎందుకు సబ్జెక్టివ్ అనే అంటున్నానంటే, నీ ఇష్టం. ఆ రోజు జరిగిన క్లాసెస్కి దాని గురించి నువ్వు తెలుసుకోవాలి, చదవాలి, నెక్స్ట్ డే క్లాస్కి నేను ఫాలో అప్లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు రీడ్. అంటే అట్లీస్ట్ ఈచ్ సబ్జెక్ట్ ఒక ½ an hour, anatomy ½ an hour, biochemistry ½ an hour, physiology ½ an hour. సో రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, అలా. సో ఈచ్ సబ్జెక్ట్ గురించి ఒక ½ an hour స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చే కొద్దీ విల్ స్టార్ట్ రీడింగ్ ద థింగ్స్. అదొక అప్రోచ్. లేదా స్టార్టింగ్ ఫ్రమ్ ద day 1 ఇట్ సెల్ఫ్ స్టాండర్డ్గా టెక్స్ట్ బుక్స్ అన్నీ చదువుతూ ఉండడం. సో యూ కెన్ ఫాలో ఈదర్ వే. లేదు నోట్స్ ½ an hour మాత్రమే చదువుతాను, ఓకే. లేదు నేను ఫస్ట్ నుంచే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదువుతాను, ఓకే. దట్ ఈస్ అప్ టు యూ. సో ఇలా 2 things ఉన్నాయి. యూ కెన్ చూస్ ఎనీథింగ్. సార్ ఇంటర్ అయింది, నీట్ రాశారు, ఎంబీబీఎస్ అయింది, ఫైనల్గా పీజీలోకి ఎంటర్ అయ్యారు. పీజీలో ఎంటర్ అవ్వక ముందు వేరే స్కెడ్యూల్ మళ్ళీ. ఓకే. సో పీజీలో ఎంటర్ అవ్వక ముందు మనం నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి, సో ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ హార్డెస్ట్ ఎగ్జామ్ దట్ వీ ఎవర్ గోనా ఫేస్. సో ఎందుకు అంటే ఆల్ ద 19 subjects కమ్స్ ఇన్ టు ద పిక్చర్. 19 subjects విదిన్ 1 year వీ హ్యావ్ టు ఫినిష్ ఆఫ్ దట్. 5.5 yearsలో చదివింది వీ హ్యావ్ టు రీడ్ దట్ ఇన్ 1 year, 1 solid year. సో అప్పుడు స్కెడ్యూల్ వేరేలాగా ఉంటుంది. దట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెడికేషన్ ఫర్ దాట్. ఎలాగా? అగైన్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఫర్ ష్యూర్. అది లేకపోతే అవర్ బ్రెయిన్ అండ్ హార్ట్ డజంట్ ఫంక్షన్, దే వోంట్ గెట్ బి కోరిలేటెడ్. సో ఆఫ్టర్ 7 to 8 hours ఆఫ్ స్లీప్, వేకప్, డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్. ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుంది, ఈవెన్ ఐ విల్ టెల్ దిస్ బికాస్ రీసెంట్లీ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ గెటింగ్ కార్డియాక్ అరెస్ట్. చాలామందికి హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి, సెలబ్రిటీస్కే వస్తున్నాయి. వై ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్ అన్నది ఐ విల్ టాక్ ఇన్ అ వైల్. సో ఓకే, అట్లీస్ట్ 20 to 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. దెన్ స్టార్ట్ యువర్ రీడింగ్, go through the classes, then apply your knowledge, read them, apply your knowledge, solve the questions, then have a good 7 to 8 hours of sleep along with good food. Okay, బయట దొరికేదో నాన్సెన్స్ థింగ్స్ కాకుండా హ్యావ్ వెజిటబుల్స్, హ్యావ్ ఫ్రూట్స్ ఇన్ యువర్ డయట్, దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో హ్యావ్ గుడ్ స్లీప్. దెన్ the same schedule should continue on the next day.
ఇంకా పీజీలో వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఆల్ ద వే యూ విల్ బీ విత్ ద పేషెంట్స్. సో ఆ టైంలో మీకు ప్రాపర్ షెడ్యూల్ అంటూ ఉండదండి. సో అటెస్ట్ వచ్చి ఒక 36 hours 48 hours డ్యూటీ ఇలా నడుస్తూ ఉంటుంది. మెనీ అ టైమ్స్ యూ హ్యావ్ కాల్డ్ మీ, నేను కూడా చెప్పాను హరి ఐఎమ్ బిజీ టుడే, సో ఈవెన్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దాట్, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ సో ఇలా షెడ్యూల్ ఉంటుంది. అందుకే అన్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని. ఓకే, సో పీజీ అయిన తర్వాత యూ విల్ బికమ్ ఇదర్ ఏ కన్సల్టెంట్, లేకపోతే మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ప్రిపేర్ అవుతారు. అప్పుడు షెడ్యూల్ అంతా వేరే, దట్ వీ విల్ టాక్ ఇట్ ఇన్ అ సెపరేట్ వీడియో. సో యాజ్ ఆఫ్ నౌ గుడ్ ఫుడ్, గుడ్ స్లీప్ అండ్ ప్రాపర్ స్టడీ అవర్స్ అట్లీస్ట్ ఫర్ 8 hours in a day డ్యూరింగ్ యువర్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓకే సార్, మీరు స్టూడెంట్స్ కాకుండా పేరెంట్స్కి ఒకవేళ ఎంబీబీఎస్ వాళ్ళ పిల్లవాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకొని దాన్ని ఏ రకంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటారు? ఇప్పుడు చాలామందికి ఒక కళ ఉంటుందండి. ఇప్పుడు నా గురించి నేను డాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్. నో వన్ హ్యాస్ ఫోర్స్డ్ మీ. ఇనీషియల్గా నేను 5th 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అవ్వాలి అనేది ఒక కోరిక. బట్ సమ్హౌ I have changed my field straight away from MPC to BIPC. Okay, I am very happy now. And parents కంటూ ఒక డ్రీమ్ ఉంటుంది. ద థింగ్ ఈజ్ పిల్లలకి ఏది నచ్చితే అది చదవనియండి. ఓకే, డోంట్ రబ్ యువర్ డ్రీమ్స్ ఆన్ యువర్ చిల్డ్రన్ షోల్డర్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఎందుకంటే అ స్మాల్ ఎగ్జాంపుల్, మా సీనియర్, అగైన్ మై సీనియర్, this time another senior, they are so rich. ఎంత రిచ్ అంటే they have that capability, they had that capability to buy the seat. ఓకే, సీట్ కొన్నారు. it costed around nearly 80 to 90 lakhs. I didn't remember the exact figure. సో 90 lakhs పే చేశారు. మేము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి వచ్చాము. స్టిల్ హీ ఈజ్ ఇన్ ఫస్ట్ ఇయర్. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? దట్ ఈస్ నాట్ హిజ్ మిస్టేక్. ఓకే, తను జాయిన్ అయ్యే ముందే చెప్పాడంట. ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్ ఏమని, మమ్మ డాడీ నాకు ఇది అవ్వదు, ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్, ఐ డోంట్ ఫిట్ ఇన్ టు దాట్ అని చెప్పాడు. బట్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ డ్రీమ్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. సో స్టిల్ హీ ఈజ్ పర్సీవింగ్ హిజ్ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్ MBBS, ఐ థింక్ సో. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే MBBS చేయాలనుకుంటున్నారా, గెట్ రెడీ టు ఫేస్ ద స్ట్రగుల్స్, గెట్ రెడీ టు ఎంజాయ్ దట్ స్ట్రగుల్. సో దెన్ యూ కెన్ క్లియర్ ఆఫ్ ద థింగ్స్. లేదు అంటే అక్కడే బాధపడుతూనే ఉంటారు. ఈవెన్ పేరెంట్స్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారా, ఓకే, దట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఏం అవ్వదు, జస్ట్ సపోర్ట్ దెమ్, దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకండి, మా ఫ్రెండే ఉన్నారు, హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్, హీఈస్ మై బ్యాడ్మింటన్ పార్ట్నర్. వన్ ఆర్ ద అదర్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్లో అనుకుంటా తనది మిగిలిపోయింది. హిస్ ఫాదర్ వాజ్ అ డాక్టర్ అండ్ ఈవెన్ హీఈస్ అ డాక్టర్ నౌ. ఫెయిల్ అయ్యాడని తెలిసి హీ డిడెంట్ అటర్ సింగిల్ వర్డ్, ఒక్క మాట కూడా అనలేదు. ఓకే నాన్న, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏమవ్వదు, యూ కెన్ క్లియర్ ఆఫ్ ద థింగ్స్ అన్నారు. ద నెక్స్ట్ అటెంప్ట్ హీ హాజ్ పాస్డ్ ఇన్ దట్. అండ్ వన్ మోర్ ఫ్రెండ్, తను ఫెయిల్ అయినందుకు వాళ్ళ పేరెంట్స్ అసలు మాట్లాడనే లేదు తనతోటి, ఎప్పుడు క్లియర్ చేసేంత వరకు. ఆ 3 to 4 months ఆఫ్ పీరియడ్లో తను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాడు, అసలు చదివాడా లేదా, ఎట్లా క్లియర్ చేశాడు అనేది ఐ హ్యావ్ విట్నెస్డ్ దట్. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్, వీలైనంత సపోర్ట్ చేయండి మీ డ్రీమ్స్ని పిల్లల మీద. డోంట్ ఇంప్లికేట్ ఆన్ దెమ్, డోంట్ ఇంప్లిమెంట్ ఆన్ దెమ్, లేకపోతే దట్ విల్ యాడ్ అ బర్డన్ ఆన్ దెమ్. హోప్ మీరు అలా చేయరనే అనుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ 2 questions అనమాట. మీ సైడ్ నుంచి 2 suggestions మా వ్యూవర్స్కి ఏమి సార్, MBBS ఎవరైతే చేయాలనుకుంటున్నారో మా స్టూడెంట్స్కి? సో సజెషన్స్ ఆర్, ఫస్ట్ థింగ్, నేను చేయగలనా లేదా, అసలు నాకు ఈ ఫీల్డ్ సెట్ అవుతుందా, ఫస్ట్ అది అర్థం చేసుకోండి. అంటే మీరు అందులో ఎంత మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వండి.
కష్టాలు ఉంటాయని తెలుసు, నష్టం వస్తుందని తెలుసు, దాని తర్వాతనే యు విల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్. ఓకే, సో ఆ ఫ్రూట్స్ని అందుకోవాలి అంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ దిస్ పీరియడ్. అది మీరు ముందే ఫిక్స్ అవ్వాలి. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డోంట్ ప్యానిక్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం. ఓకే, వచ్చారు, చదివారు, రాలేదు, గివ్ అన్ అటెంప్ట్, అంతే. ప్యానిక్ అయ్యారు అంటే అంతే, కొలాప్స్. ప్యానిక్ అవ్వకుండా ట్రై టు బిల్డ్ ద నాలెడ్జ్, ట్రై టు అప్లై దట్ నాలెడ్జ్ వెర్ ఎవర్ ఇట్ ఈస్ నెససరీ అండ్ ట్రై టు కన్స్ట్రక్ట్ యువర్ నాలెడ్జ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇందులో స్పెసిఫిక్గా నేను మీకు అడ్వైస్ ఇవ్వాలి అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకు అంటున్నానంటే మీరు ఎలా చదువుతారో అలా అవుతారు. ఎగ్జాంపుల్, బాగా చదివారనుకోండి, మంచి మార్క్స్ వచ్చాయనుకోండి, ఎంబీబీఎస్లోకి వస్తారు. ఇన్ కేస్ బాగా చదవలేదా, ఓకే, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. యూ హ్యావ్ అదర్ ఫీల్డ్స్ కదా. లైక్ ఎంబీబీఎస్ రాకపోతే బీడీఎస్ ఉంది, బీడీఎస్ రాకపోతే ఏజీబీఎస్సీ ఉంది, ఏజీబీఎస్సీ రాకపోతే బీఫార్మసీ ఉంది. సమ్హౌ యు ఆర్ గోయింగ్ టు ఎంటర్. ఓకే, ఎంబీబీఎస్ చేశారు, చేసిన తర్వాత పీజీ అసలు రావడం లేదు, యూ కెన్ జాయిన్ యాజ్ అ మెడికల్ ఆఫీసర్, అదొక ఆప్షన్ ఉంది. లేదు, అసలు పేషెంట్స్తో డీల్ చేయడం రావడం లేదు, యూ కెన్ జాయిన్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. సో యూ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, మీకు చూడ్డానికి ఇది ఒక చిన్న ఫీల్డే, అయితే డాక్టర్ లేకపోతే ఏం లేదు అన్న ఫీల్ వస్తుంది, కానీ వీ హ్యావ్ ఆప్షన్స్ కదా. సో డోంట్ ప్యానిక్, ప్లాన్ అకార్డింగ్లీ అండ్ రీచ్ యువర్ డిజైర్డ్ గోల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూయర్స్కి మీ సమయం కేటాయించి డీటెయిల్డ్గా ఏ నుంచి జెడ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు. సో చూశారు కదండి. ప్లెజర్ ఈజ్ మైన్, హరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి ఇంతవరకు ఎంబీబీఎస్ ఎలా ఎంటర్ అవ్వాలి, ఎక్కడ నుంచి ఎంతవరకు ఎండ్ అవ్వాలి అనేది పూర్తిగా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. This is Sudarshan signing off. Bye bye.